నిన్న వార్తలు మీరు చూసారో లేదో, ఇస్రో శాస్త్రవేత్తలు మళ్ళీ ఒక గమ్మత్తు చేశారు. అంటే ఇది ఎంత సర్ప్రైజింగ్గా ఉంది అంటే, చంద్రయాన్-3 ఇందులో ప్రొపల్షన్ మాడ్యూల్ PM అని మాట్లాడుతూ ఉంటాం. అంటే ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ యొక్క పని ఏమిటి అంటే, విక్రమ్ ల్యాండర్ను చందమామ దాకా తీసుకువెళ్ళి ఒక 100 కిలోమీటర్ల దూరంలో విడిచిపెట్టి తరువాత ఈ ప్రక్రియ అంతా కూడా కరెక్ట్గా జరుగుతుందా లేదా అని చెప్పి చందమామ చుట్టూ తిరుగుతూ పరిశీలించడం. ఇందులో షేప్ అనబడే ఒక పేలోడ్ కూడా, అంటే స్పెక్ట్రోపోలారిమీటరీ ఆఫ్ ద హ్యాబిచువల్ ప్లానెట్ ఎర్త్, అంటే ఎక్సో ప్లానెట్స్. సో వీటి మీద పరిశీలన, ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయని కనిపెట్టడం. సో ఈ పని ఎవరు చేస్తారు? ప్రొపల్షన్ మాడ్యూల్ చేస్తుంది, PM అని అంటాం. ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు ఏం చేశారు అంటే, మీకు ఇందులో ఉండే ఫ్యూయల్, మీకు దీని యొక్క లైఫ్ స్పాన్ అన్నారు అనుకోండి, ఒక 3 నెలల నుంచి 6 నెలల దాకా ఉంటుంది అని వీళ్ళు ఊహించారు. అంటే 100 కిలోగ్రామ్స్కి పైగా ఫ్యూయల్ ఇంకా కూడా మిగిలి ఉంది. కాబట్టి దీని లైఫ్ స్పాన్ బాగుంది కాబట్టి దీన్ని పెట్టుకొని మీరు కొత్త రకమైన పరిశోధనలు చేయవచ్చు అని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలకు ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఇది మూన్ని ఆర్బిట్ చేస్తుంది చూసారా, అంటే మీకు ఇక్కడ భూమి మీద నుంచి మీకు కొన్ని మాన్యూవర్స్ చేసుకుంటూ ఇది చందమామ దాకా వెళ్ళింది కదా, మళ్ళీ ఆ చందమామ ఆర్బిట్ నుంచి ఎర్త్ ఆర్బిట్కి దీనిని వీళ్ళు మళ్ళీ తీసుకొచ్చారు. ఫ్యూయల్ ఉంది కదా, సో మళ్ళీ దీని ప్రయాణాన్ని వీళ్ళు కొనసాగించారు. ఇవాళ ఇది ఎర్త్ ఆర్బిట్లో ఉంది అనేదే ఇందులో ఉండే చాలా గొప్ప విషయం. చందమామ నుంచి మళ్ళీ పరికరాన్ని భూమి మీదకు తీసుకురావడము, అంటే ఎర్త్ ఆర్బిట్లోకి తీసుకురావడము ప్రపంచంలో చాలా చాలా, మీకు ఒక్క అమెరికా, చైనా, రష్యా లాంటి దేశాలు మాత్రమే చెయ్యగలరు. మనము చేసి చూపించాం. సో నిన్నంతా కూడా ఇది చాలా పెద్ద వార్తగా ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా, అంటే స్పేస్ ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ ఉన్న దేశాలు వాళ్ళ శాస్త్రవేత్తలు అద్భుతంగా చేశారు కదా ఇస్రో వాళ్ళు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఆలోచించారు అనుకోండి, ఏమండి ప్రొపల్షన్ మోడల్ చందమామ చుట్టూ తిరుగుతుంది కదా, సో వాళ్ళు ఇంకా కూడా విక్రమ్ ప్రజ్ఞాన్ని వీళ్ళు గమనిస్తున్నారు. వాళ్ళు స్లీప్ మోడ్లో ఉన్నారు, ప్రశాంతంగా అక్కడ నిద్రపోతున్నారు. మరి దీనిని అర్జెంటుగా చందమామ నుంచి ఎర్త్ ఆర్బిట్లోకి ఎందుకు తీసుకురావాలి, దీని వలన మనకు ఏంటి ఉపయోగము డౌట్ వస్తుంది కదా. అక్కడ తిరుగుతున్న PMని మళ్ళీ ఇక్కడ ఎర్త్ ఆర్బిట్లోకి ఎందుకు తేవాల్సిన అవసరం ఏంటి? ఫ్రెండ్స్, ఇందులో ఎన్ని విషయాలు దాగి ఉన్నాయి అంటే, ఫస్ట్ విషయం, ఒక హై బడ్జెట్ చిత్రము తీసే డబ్బుతో మీకు చంద్రయాన్-3 అనబడే మిషన్ని మనము చేపట్టాం. సక్సెస్ఫుల్గా సౌత్ పోల్లో ల్యాండ్ చెయ్యగలిగాం. ఇవాళ ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. దీంతో ఏంటంటే ఇస్రో వాళ్ళు కాస్ట్ ఎఫెక్టివ్గా ఒక స్పేస్ ప్రోగ్రామ్ని నిర్వహించగలరు. ఇందులో ఉండే ప్రతి ఒక్క పరికరాన్ని కూడా మోస్ట్ ఎఫిషియెంట్గా వీళ్ళు వాడగలరు. సో ఇంత తక్కువ బడ్జెట్లో ఇంతంత పెద్ద ప్రాజెక్ట్స్ ఒక్క భారతదేశము, ఒక్క ఇస్రో మాత్రమే చెయ్యగలదు అని చెప్పి ప్రపంచ దేశాలకు చూపించడం వల్ల ఏమొస్తుందండి? 40 బిలియన్ అమెరికన్ డాలర్స్ భారతదేశం యొక్క స్పేస్ ప్రోగ్రామ్, అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ స్పేస్ సెక్టార్లో ఇండియా మీద పెట్టుబడులు పెట్టడానికి ఎన్నో సంస్థలు, స్పేస్ సంస్థలు వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. ఈలాన్ మస్క్ కూడా రెడీగా ఉన్నాడు. ఎంత అండి? 40 బిలియన్ అమెరికన్ డాలర్స్, అంటే హ్యూజ్ అమౌంట్. కాబట్టి ఇదంతా ఏదో మనం సరదా పడి, ఏదో మనకు అనిపించింది కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్ చేద్దాము, అక్కడ ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడదాము, అలా కాదండి. దీని మీద భారతదేశానికి చాలా పెద్ద టార్గెట్స్ ఉన్నాయి. లక్షల కోట్లు దీని మీద మనం సంపాదించవచ్చు అని చెప్పి ఇస్రో వాళ్ళు భావిస్తున్నారు. చూడండి, నవంబర్ నెల నాసా వాళ్ళ CEO, వాళ్ళ అడ్మినిస్ట్రేటర్ అంటారు, ఇతని పేరు బిల్ నెల్సన్ అంటారు, ఇండియాకు వచ్చి ఏమన్నాడండి, నెక్స్ట్ ఇయర్ 2024లో ఒక భారత ఆస్ట్రోనాట్ని మేము ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకువెళతాము. అలాగే నిజార్ శాటిలైట్లో ఇండియా US యొక్క భాగస్వామ్యము ఉంటుంది, మేము కలిసి వర్క్ చేస్తాము. ఇదంతా ఎప్పుడు? మోదీ గారు అమెరికా వెళ్ళినప్పుడు ఆర్థమెటిస్ అకార్డ్స్ అని అంటారు, ఇందులో ఈయన సంతకాలు చేశారు. సో ఇమీడియట్గా నాసా వాళ్ళు కూడా వర్క్ చేయడం మొదలు పెట్టారు.
సో దాని యొక్క కాన్సిక్వెన్స్ ఏంటి, రిజల్ట్ ఏంటి? మీకు నాసా యొక్క చీఫ్ ఇండియా రావడము, మీ ఆస్ట్రోనాట్ని మేము స్పేస్కి తీసుకువెళతాము. ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్ 2024లో చాలా పెద్ద పెద్ద విషయాలు జరగబోతున్నాయండి. అందులో చాలా గొప్ప విషయము మీ నాసా చీఫ్ చెప్పినది. సో ఇప్పుడు ఇదంతా మీరు చూసారనుకోండి, మీకు అమెరికాకు, నాసాకు భారతదేశము చాలా చాలా ఇంపార్టెంట్ కంట్రీ. ఎందుకు? వాళ్ళు ఒక ప్రాజెక్ట్, ఒక స్పేస్ ప్రాజెక్ట్ అన్నప్పుడు మీకు ఎక్కడెక్కడో ఆ ఖర్చులు మీరు ఊహించనే లేరు. ఒక్కసారి మీరు గూగుల్ సెర్చ్లో చంద్రయాన్ 3కి మనం పెట్టిన ఖర్చు ఏంటి, అదే ఒక రష్యా వాళ్ళు లూనా 25 అన్నారు చూసారా, ఆ లూనా మిషన్కి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, చైనా వాడు ఎంత పెడతాడు, అమెరికా వాడు ఎంత వీళ్ళు ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేస్తారు, ఒక్కసారి మీరు చూసారనుకోండి, ఇండియా యొక్క ఈ కాస్ట్ ఎఫెక్టివ్ మిషన్ అనేది ఎక్కడో ఉంటుంది, మళ్ళీ వాళ్ళకన్నా ఎఫెక్టివ్గా. ఇప్పుడు సౌత్ పోల్ దాకా మీరు చంద్రయాన్ని తీసుకురావడము అనేది వాళ్ళు చేయలేకపోయారు కదండి. మరి వాళ్ళు మనకన్నా ఎక్కువ ఖర్చు పెట్టారు కదా, కానీ ఎక్కడ జరిగింది? మనమే ఎందుకు చెయ్యగలిగాము? అది మన తెలివితేటలు. సో ఇదంతా అమెరికా వాడు బాగా గమనిస్తున్నాడు. అంటే రేపు వీళ్ళు సొంతంగా ఒక స్పేస్ స్టేషన్ని కూడా నిర్మించబోతున్నారు. ఎప్పుడు? 2030లో భారతీయులు ఏం మాట్లాడుతున్నారు? స్పేస్ టూరిజం అని చెప్పి మాట్లాడుతున్నారు. టికెట్లు అమ్ముతాము, మా రాకెట్లు, ఇస్రో రాకెట్స్లో మిమ్మల్ని అంతరిక్షంలోకి తీసుకువెళతాము అంటే పెద్ద పెద్ద కలలండి. ఇస్రో శాస్త్రవేత్తలు కంటున్న కలలు చాలా చాలా పెద్దవి. మీకు అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కలలు అనే దాంట్లో కాంప్రమైజ్ అవ్వకు, హ్యూజ్గా కను, పెద్ద పెద్ద కలలు కను, అప్పుడే నువ్వు చిన్న విషయాలను కూడా ఈజీగా సాధించగలవు. నీ కలలే చిన్నవి అనుకో, నువ్వు ఎప్పుడూ నార్మల్గానే మిగిలిపోతావు. డ్రీమ్ బిగ్ అని పదే పదే ఎందుకు చెప్తారంటే ఇదే కారణం. మీకు 40 బిలియన్ అమెరికన్ డాలర్స్ ప్రపంచ దేశాలు మన మీద పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు. సో మనము ఏంటంటే ఈ స్పేస్ ప్రోగ్రాంలో అగ్రగామిగా ఎదగాలి. ఇస్రో వాళ్ళు ఇంకా అంచెలంచెలుగా వరల్డ్లో ఎక్కడ శాటిలైట్ అన్నా కూడా ఇండియా వాళ్ళ రాకెట్స్ వాడదాము. ఇస్రో వాళ్ళ దగ్గర బాహుబలి రాకెట్స్ ఉన్నాయి, చాలా సురక్షితంగా ఈ మిషన్ని వీళ్ళు చేపడతారు. అట్ ది సేమ్ టైం చాలా చవకగా ఈ పనులు చేయగలరు. వరల్డ్లో ఏ దేశము కూడా ఇలా చెయ్యలేదు. అంటే రష్యా మీద శాంక్షన్స్ అన్నప్పుడు, రష్యా యొక్క రాకెట్స్ని వీళ్ళు వాడనప్పుడు పొలోమంటూ వీళ్ళు ఇండియా దాకా వస్తారు, మన రాకెట్లనే వాడతారు, వాళ్ళ శాటిలైట్స్ను వాళ్ళు లాంచ్ చేసుకుంటారు. దీంతో పాటు కొత్త రకమైన లూనార్ మిషన్ అనండి, అలాగే మ్యాన్ ఇన్ స్పేస్ అనండి, మీకు ISIS అంటే మీకు ఒక దౌర్భాగ్యకరమైన ఒక విషయం అండి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మీరు మాట్లాడారు అనుకోండి, ప్రపంచంలో చిన్నా చితకా దేశాలకు సంబంధించిన ఆస్ట్రోనాట్స్ కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దాకా వెళ్ళారండి. ఇవాళ వరకు ఒక భారతీయుడు కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళింది లేదు. వీళ్ళు ఎప్పుడు డాక్ అయ్యింది లేదు. అక్కడ ఆ స్థితిగతులు ఎలా ఉంటాయో మనకి ఇవాళ వరకు తెలియదు. ఆ రోజుల్లో USSR వాళ్ళు రాకేష్ శర్మ అనబడే ఒక ఆస్ట్రోనాట్ని వీళ్ళు స్పేస్లోకి తీసుకువెళ్ళారు. కానీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి మన భారతీయులు ఇప్పటి వరకు ఎప్పుడూ వెళ్ళింది లేదండి. ఒక మలేషియా అనండి, ఇజ్రాయెల్ అండి, కజాఖ్స్తాన్ వీళ్ళ పౌరులు కూడా ఆస్ట్రోనాట్స్కి సంబంధించిన ట్రైనింగ్ తీసుకొని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు. మనము ఎప్పుడు వెళ్ళలేదు అంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి 2024లో నాసా వాళ్ళు ఈ పని చేస్తామంటున్నారు. మన ఇస్రో వాళ్ళు కూడా ఇంతంత పెద్ద మిషన్స్ను చాలా ఈజీగా చేపడుతున్నారు అన్నప్పుడు మన స్పేస్ ప్రోగ్రామ్ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.